Welcome to all class 10 students. This is our part 2 of human eye and colorful world. మానవుని కన్ను రంగుల ప్రపంచం అనే పాఠంలో భాగం 2లోకి ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం. భాగం 2లోని పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. మొదటి పార్ట్లో మనము ఏం నేర్చుకున్నాం? స్పష్ట దృష్టి కనీస దూరం ఎంత అనేది నేర్చుకున్నాం. అదేవిధంగా యాంగిల్ ఆఫ్ విజన్ కోణం గురించి కూడా చెప్పుకున్నాం, అవునా? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. మానవుని స్పష్ట దృష్టి కనీస దూరం 10 సంవత్సరాల లోపు పిల్లలకి ఎంత? మీ జవాబును ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ జవాబును ఎవరు ముందు రాస్తారో చూద్దాం. ఓకే, మీకు దీనికి జవాబు కావాలంటే పార్ట్ 1 చూడండి, అప్పుడే మీకు జవాబు దొరుకుతుంది. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం. ఈ పార్ట్లో మనం నేర్చుకోబోయే అంశం ఏమిటి అంటే, సో ఇక్కడ చూడండి, మరి స్పష్ట దృష్టి కనీస దూరం లీస్ట్ డిస్టెంట్ విజన్ ఏదైతే ఉందో అది ఎంత ఉంటుందో మనం నేర్చుకుందాం. అయితే చిన్నపిల్లల్లోనూ ఏజ్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళలోను అంటే ముసలి వాళ్ళలోనూ అది చేంజ్ అవుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం. అంటే మనిషి నుంచి మనిషికి చేంజ్ అవుతుంటుంది, కానీ మనం యావరేజ్గా తీసుకున్నాం. మరి ఆ విధంగా ఎందుకు అవుతుంది, కారణం ఏమిటి అంటే, ముందుగా మనం మానవుని కంటి నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. చూడండి, మనకి మానవుని కన్ను అనేది దేనికి ఉపయోగపడుతుంది? మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, దాంట్లోని రంగులను చూడటానికి ఉపయోగపడుతుంది. అయితే మానవుని కన్ను లోపల నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇది మనకి పైకి కనిపించే కనుపాప. కనుపాప అంటే నల్లగుడ్డు అంటాం కదా, అది అనమాట. దీని లోపల చూడండి, మనకి కనుపాప అనే చిన్న రంధ్రం ఉంటుంది. ఇది నల్లగుడ్డు ప్రాంతం. వీటిని ఇటువైపు ఉన్న వీటిని సిలియరీ కండరాలు అంటున్నాం. ఈ పొరను కార్నియా అంటున్నాం. ఈ కార్నియాకి దీనికి మధ్య ఉండే దీన్ని నేత్రోదక ద్రవము అంటున్నాం. ఇది కటకము. అంటే మనం కటకాల గురించి ఆల్రెడీ 4th లెసన్లో నేర్చుకున్నాం. అంటే ఇక్కడ కూడా చూడండి, ఒక కటకం అనేది ఉంది. ఈ కటకం ద్వారానే మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ రెటీనా అని ఇక్కడ మీకు ఒక పొర కనిపిస్తుంది. ఈ రెటీనా అనే పొరనే మనకి స్క్రీన్ లాగా పనిచేస్తుంది. మనము ల్యాబ్ యాక్టివిటీలో ఆల్రెడీ చూసాం, స్క్రీన్ పైన ఎలా ఏర్పడుతుందో అదే విధంగా ఇక్కడ మనకి ఏర్పడుతుంది అనమాట. వీటిని దృక్నాడులు అంటారు. మరి ఈ నిర్మాణం ఎలా పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. చూడండి, కనుగుడ్డు దాదాపు గోళాకారంగా ఉంటుంది. పూర్తి గోళాకారం కాదు, దాదాపు. దాని ముందు భాగం ఎక్కువ వక్రంగా ఉండి కార్నియా అనే పారదర్శక రక్షణ పొరను కలిగి ఉంటుంది. ఈ కార్నియా అనేది ఏంటి? ఇది పారదర్శకమైనది, ఇది రక్షణ పొర. ఈ కంటిలో బయటకి కనబడే భాగం ఇది. మనకు బయట మన కన్ను చూడగానే మనకు కనిపిస్తుంటుంది కదా, అది అన్నమాట ఈ పొర. ఈ కార్నియా వెనుక ప్రదేశంలో నేత్రోదక ద్రవం ఉంటుంది. నేత్రోదక ద్రవం ఉంటుంది. దీని వెనుక ప్రతిబింబం ఏర్పాటుకు ఉపయోగపడే కటకం ఉంటుంది. ఇందాక మనం పటంలో చూసాం కటకము. ఈ నేత్రోదక ద్రవానికి కటకానికి మధ్య నల్లగుడ్డు అంటే మనకి నల్లటి ప్రాంతం కనిపిస్తూ ఉంటుంది కదా, అది దీన్ని నల్లగుడ్డు లేదా ఐరిష్ అంటాం. ఇది కండర పొర అన్నమాట ఉంటుంది. ఈ కండర పొరకు చిన్న రంధ్రం ఉంటుంది. దీన్నే మనం కనుపాప అని అంటున్నాం. మనకు కంటిలో కనపడి ఏదైతే రంగు ప్రాంతం అంటే నల్లగా కనిపిస్తూ ఉంటుంది కదా, కొంతమందికి నల్లగా, కొంతమందికి బ్రౌన్గా, ఇంకొంతమందికి బ్లూ కలర్లో కూడా ఉంటూ ఉంటాయి. దీన్నే మనం ఐరిష్ అని అంటున్నాం. సో మరి ఇవన్నీ భాగాలు. మరి ఈ భాగాలు ఏ విధంగా పనిచేస్తాయంటే, కనుపాపపై అంటే ఏదైతే రంధ్రం ఉందో ఆ కనుపాపపై పడిన కాంతి కంటి లోపలికి వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోయినప్పుడు దాదాపు ఎటువంటి మార్పు లేకుండా బయటకి వస్తుంది. అందువల్ల మనకి కనుపాప ఎలా కనిపిస్తుంది? నల్ల రంగులో కనిపిస్తుంది. అంటే అక్కడ అది చీకటి ప్రాంతం కాబట్టి, అంటే చీకటి ప్రాంతం అంటే మనకి ఏ విధమైన రిఫ్లెక్షన్ ఉండదు కాబట్టి అక్కడ నల్ల రంగులో కనిపిస్తుంది.
ఈ కనుపాప ద్వారా కంటి లోపలికి ప్రవేశించే కాంతిని ఏదైతే ఐరిస్ అంటే నల్లగుడ్డు ప్రాంతం ఉందో అది అదుపు చేస్తుంది. ఈ కాంతి ప్రకాశం తక్కువ ఉన్నప్పుడు ఐరిస్ కనుపాపను పెద్దదిగా చేసి ఎక్కువ పరిమాణంలో కాంతి లోపలికి పోయే విధంగా చేస్తుంది. అంటే మనకి ఇది జస్ట్ చూసుకుంటే కెమెరాకి ఉండే షట్టర్ లాగా, షట్టర్ ఓపెన్ చేసినప్పుడు చూడండి మీకు ఒక రంధ్రం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ కనుపాప అనమాట. అంటే ఇది అవసరమైనప్పుడు ఈ రంధ్రాన్ని పెద్దదిగా చేస్తుంది ఈ ఐరిస్ అనేది, అవసరం లేనప్పుడు చిన్నగా చేస్తుంది. కాంతి ప్రకాశవంతంగా ఉండే సందర్భంలో ఐరిస్ కనుపాపను సంకోచింపచేసి అంటే చిన్నదిగా చేసి కాంతి ఎక్కువ పరిమాణంలో కంటి లోపలికి వెళ్ళిపోకుండా అదుపు చేస్తుంది. అందుకే మనకి చూడండి కాంతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం కళ్ళు చిన్నవిగా చేసుకుంటాం. కంటిలోకి వెళ్ళే కాంతిని నియంత్రించే ద్వారం వలె పనిచేయడానికి కనుపాపకు ఐరిస్ అనేది సహాయపడుతుంది అన్నమాట. ఈ కంటిలోని కటకం మధ్య భాగంలో దృఢంగా అంచువైపు పోతున్న కొద్దీ మృదువుగాను ఉంటుంది. ఈ కంటిలో కటకానికి ఆనుకొని సిలియరీ కండరాలు, ఇందాక మనం చెప్పుకున్నాం సిలియరీ కండరాలు ఎక్కడున్నాయో, ఈ సిలియరీ కండరాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఇవి కటకం యొక్క వక్రతా వ్యాసార్థాన్ని మార్చడం ద్వారా కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోవడానికి దోహదపడతాయి. అంటే అవసరమైన విధంగా మనకి నాభ్యంతరం మారుతూ ఉంటుంది వక్రతా వ్యాసార్థం మారడం ద్వారా. ఈ కనుగుడ్డుకు వెనుక వైపున ఏదైతే రెటీనా ఉంటుందో ఈ రెటీనాకి ఈ కంటి కటకానికి మధ్య దూరం దాదాపు 2.5 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ కంటిలోకి ప్రవేశించిన కాంతి ఈ కటకం గుండా లోపలికి ప్రయాణించి రెటీనాపై నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. నిజ ప్రతిబింబం మనకు తెలుసు కదా, నిజ ప్రతిబింబం అంటే తలకిందులుగా ఉండే ప్రతిబింబం అన్నమాట. రెటీనా అనేది ఒక సున్నితమైన పొర. ఈ రెటీనాలో మనకి దండాలు శంకువులు అనబడే 125 మిలియన్ల గ్రాహకాలు ఉంటాయి. చూడండి 125 మిలియన్ల గ్రాహకాలు. మరి ఇవి ఏం చేస్తాయి అంటే ఇవి కాంతి సంకేతాలను గ్రహిస్తాయి. వీటిలో ఈ శంకువులు అనబడే గ్రాహకాలేమో రంగులను గుర్తిస్తాయి. దండాలు అనబడేవేమో కాంతి తీవ్రతను గుర్తిస్తాయి. ఇలా గుర్తించిన తర్వాత ఈ సంకేతాలు దాదాపు 1 మిలియన్ దృక్నాడుల ద్వారా మెదడుకు చేరవేయబడతాయి. వాటిలోని సమాచారాన్ని మెదడు విశ్లేషించడం ద్వారా వస్తువు ఆకారం, పరిమాణం మరియు రంగులను మనం గుర్తిస్తాం. చూడండి మనకి కంటి లోపల ఈ విధంగా చేయడం వల్లనే మనకు వస్తువులన్నీ కనిపిస్తున్నాయి, కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అంటే చూడండి మనకి ఇది మనకు కనిపించేది బయటకు కనిపించే ప్రాంతము. ఇక్కడ ఏదైతే చిన్న రంధ్రం ఉంటుందో ఈ రంధ్రం ద్వారా కాంతి లోపలికి ఇలా ప్రయాణిస్తుంది. ఇది కటకం, మనం చూసాం కదా నిన్న కుంభాకార కటకము, అట్లాంటి కటకం అన్నమాట. ఈ కటకం లోపలికి కాంతి ఇలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పొర అడ్డంగా ఉంది అంటే ఈ స్క్రీన్ అన్నమాట. దీనిపైన ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఏమవుతుంది, ఏవైతే ఈ నాడులు ఈ గ్రాహకాలు ఉన్నాయో వీటి యొక్క రంగుని, వీటి యొక్క కాంతి తీవ్రతను గుర్తించి ఈ దృక్నాడుల ద్వారా ఈ సమాచారాన్ని మెదడుకు అందిస్తాయి. అప్పుడు మెదడు ఇక్కడ కనిపించింది ఏమిటి అనేది అర్థం చేసుకుంటుంది. చూడండి సిలియరీ కండరాలు ఇక్కడ ఉన్నాయి మనకి. వీటిని లాగడానికి ఉపయోగపడతాయి అన్నమాట, ఇటువైపు. దీని ద్వారా ఇది మనకి నాభ్యంతరం మారుతూ ఉంటుంది. ఓకే, ఇది మన కంటి యొక్క నిర్మాణము. Okay, English medium students, see here, this is our eye. So the reason for the variation of values of least distance of distinct vision and angle of vision with person and age. So why is this? Answer is, first of all you have to understand the structure of eye and the functioning. So human eye is most important sense organ. It is enables us to use the object and colors around us. So this is the structure of the human eye. So see here you can see this is iris, these are ciliary muscles, this is the lens which our eyes has, and this small hole is called pupil,
and this is iris. So between these the aqueous humor is here, and this is called as cornea. This is called as cornea, and this is the retina. This retina works as the screen. So these are optic nerve. So how these are work? See here. First of all, the eyeball is nearly spherical in shape. You can see here it is seeing like a spherical in shape. So the front portion is more sharply curved. So this is the front portion is more curved, and it is covered by a transparent protective membrane that is called as cornea. So this membrane is called cornea. Behind this cornea there is a place filled with a liquid called aqueous humor. So this is liquid, this is called aqueous humor. So it is where it is behind the cornea. So behind this aqueous humor there is a crystalline lens. So this is behind this liquid there is a lens, that is crystalline lens, which is responsible for the image formation. So this lens is forming the image. So between this aqueous humor and the lens there is a diaphragm, a muscular diaphragm called, that is iris. So after iris, see what is iris? Iris has a small hole in it called pupil. So iris is a colored part that we see in an eye. So in our eye there is a color part. It is black in someone, brown in someone, and blue also in someone. So that is called iris. So the pupil appear black because any light falling on it goes into eye, and there is almost no chance of light coming back to outside. That's why the pupil, how it is black to see. It appears black because of there is no reflection. So how these are working? First of all, iris. What is the work of iris? Iris help in controlling the amount of light entering the eye through pupil. So this is the work of iris. It controls the amount of light. And what will it do? In low light condition, the iris makes the pupil to expand so that more light is allowed to go in, and in the case of bright light condition, it makes the pupil contract and thereby prevent the excess light not go into eye. Thus iris enables people to act as a variable aperture for entry light into the eye. So this is the work of iris. It is controlling the amount of light. After that, lens. The lens is hard in the middle and gradually becomes soft towards the outer edge. So next, ciliary muscles. These ciliary muscles are attached to eye lens. The ciliary muscles helps to the eye lens to change its focal length by changing the radius of curvature of the eye lens. So what is the work of ciliary muscles? Work of ciliary muscles are to change the radii of curvature of the lens to change the focal length. So we can change the focal length of our eye. After that, the distance between the lens and retina is about 2.5 centimeters. So where the retina is, the light that enters the eye forms an image on the retina. So this retina works as the screen. So it covers the ray part of the eyeball. Okay. The eye lens forms a real and inverted image of an object on the retina. So retina works as the screen. The retina is a delicate membrane which contains about 125 million receptors. So this retina, it contains
receptors also. How many? 125 million. In these receptors, some are called rods and some are cones. So, these rods and cones receive the light signal. And what is the work of cones? It identify the color. And what is the work of rods? It identify the intensity of the light. So, these signals are transmitted to the brain through about 1 million optic nerve fibers. The brain interprets these signals and finally processes the information so that we perceive the object in terms of its shape, size and color. So, color, how we watching the color? By the cones, and intensity of light, that is identifying the rods. So, these are receptors. How many are there? 125 million are there. Okay. So, this is structure of our eye and parts and work of it. So, now we will see the worksheet. First question, which part of the human eye is called pupil? And second question, what is the function of rods present in the retina? And third one, what is the function of iris in human eye? So, these three questions we will see. First one, what is first one? What is pupil? And second one, what is the function of rod? And what is the function of iris? So, first one, pupil. So, this one, iris has a small hole in it called pupil. So, this is first answer. Okay. Next one, what is the next question? What is the function of rods? So, rods here, rods can identify the intensity of light. So, this is the second answer. Next, what is the third one? Function of iris. So, what is the function of iris? The function of iris is controlling the amount of light. So, this is the third answer. Okay. So, very small answers. First of all, understand well and then write. Okay, Telugu medium. మొదటి ప్రశ్న చూద్దాం. మొదటి ప్రశ్న, కనుపాప అని దేన్ని అంటారు? రెండో ప్రశ్న, రెటినాలో ఉండే దండాలు చేసే పని ఏమిటి? మూడో ప్రశ్న, ఐరిస్ చేసే పని ఏమిటి? సో, మూడు ప్రశ్నలు మనం చూసుకుందాం. ముందుగా కనుపాప అని దేన్ని అంటారు? చూడండి, మనకి ఆన్సర్ నేత్రోదక ద్రవానికి కటకానికి మధ్య నల్లగుడ్డు ఐరిస్ అనే కండర పొర ఉంటుంది. ఈ కండర పొరకు ఉండే చిన్న రంధ్రాన్ని కనుపాప అంటాం. సో, ఇది మన ఒకటవ ఆన్సర్. ఓకే, మన రెండవ ప్రశ్న ఏమిటి? దండాలు చేసే పని. సో, దండాలు చేసే పని కాంతి తీవ్రతను గుర్తిస్తాయి. ఇది మన రెండవ ఆన్సర్. ఓకే, మూడవది ఐరిస్ చేసే పని ఏమిటి? ఐరిస్ చేసే పని మనకి ఐరిస్ చేసే పని ఏమిటి? కాంతిని అదుపు చేయడం. సో, కనుపాప ద్వారా కంటిలోకి ప్రవేశించే కాంతిని అదుపు చేయడం. ఇది మూడవ జవాబు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, describe briefly the structure of human eye with the help of neat labeled diagram. So, here we have to draw the diagram and write these all points neatly. Draw this diagram neatly first of all. So, this is your fourth answer, diagram. Diagram also there in your textbook. After that, write these 5 points.
సో విచ్ 5 పాయింట్స్ eyeball people? So these 4 points, 5 points you have to write. ఓకే, తెలుగు మీడియం 4వ ప్రశ్న, మానవుని కంటి నిర్మాణాన్ని క్లుప్తంగా వివరించండి, పటాన్ని గీయండి. సో పటాన్ని గీసి మనం వివరించాలి. సో ముందుగా ఈ పటాన్ని గీయండి. ఇది మీ 4వ జవాబు. ముందుగా ఈ పటాన్ని గీయండి. మీకు ఇక్కడ క్లియర్గా లేకపోతే కనుక పుస్తకంలో కూడా పటం ఉంది, అక్కడ అయినా మీరు గీయొచ్చు. దాని తర్వాత మీరు ఈ 1 2 3 4 5 6 ఈ 7 పాయింట్స్ రాయాలి. ఓకే, ఇది మీ 4వ ప్రశ్నకి జవాబు. అంటే ఏ పార్ట్ ఎక్కడ ఉంటుంది అనేది మనం రాయడం అన్నమాట. అంటే కనుగుడ్డు ఎక్కడ ఉంది, కార్నియా, తర్వాత నేత్రోదక ద్రవము, నల్లగుడ్డు లేదా ఐరిస్ అన్నాం దాన్ని, తర్వాత దానికి ఉండే చిన్న రంధ్రం కనుపాప. సో ఇవి మీరు రాయాలి 4వ ప్రశ్నకు జవాబుగా. నెక్స్ట్ వన్, ఓకే, మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి మనకి. మల్టిపుల్ చాయిస్లో కంటిలోని కటకానికి రెటీనాకి మధ్య ఉన్న దూరం ఎంత? 2.5, నాట్ 25, 2.5 సెంటీమీటర్స్. సో ఏ ఈజ్ యువర్ ఆన్సర్? కటకపు నాభ్యంతరం మార్చుకోవడానికి ఉపయోగపడేవి, సహాయపడేవి ఏవి? సిలియరీ కండరాలు. సో బి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ 7వది, శంకువులు. శంకువులు ఏం పనిచేస్తాయి? దండాలేమో కాంతి తీవ్రతను గుర్తిస్తాయి, శంకువులు ఏం చేస్తాయి? శంకువులు రంగును గుర్తిస్తాయి. సో బి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్, కంటిలోకి ప్రవేశించే కాంతిని అదుపు చేసేవి ఏవి? ఐరిస్. సో డి అనేది మీ ఆన్సర్. సో ఇంగ్లీష్ మీడియం. ఓకే, the distance between eye lens and the retina is 2.5 centimeters. So A is your answer. Dash helps the eye lens to change its focal length. Ciliary muscles. So B is your answer. 7th one, cones can identify the color. So B is your answer. Dash helps in controlling the amount of light entering the eye. That is iris. So C is your answer. Okay, so this is your worksheet. మీకు ప్రశ్న గుర్తుండే ఉంటుంది. ఏంటి? మానవుని స్పష్ట దృష్టి కనీస దూరము 10 సంవత్సరాల లోపు పిల్లలకి ఎంత? అది మామూలు వాళ్ళకైతే 25 సెంటీమీటర్స్ అని చెప్పుకున్నాం. చిన్న పిల్లలకి అంటే 10 సంవత్సరాల లోపు పిల్లలకి ఎంత? వాట్ ఈస్ ద లీస్ట్ డిస్టెంట్ విజన్ ఆఫ్ 10 years బిలో చైల్డ్? So this is your question. Answer this question in the comment box and like this video, share this video. Sharing knowledge is nothing but gaining knowledge. So share this video to all your friends. This is very helpful. And మనకి ల్యాబ్ యాక్టివిటీస్ కానీ అన్నీ త్వరలోనే అప్లోడ్ అవ్వబోతున్నాయి. సో సాధ్యమైనంత ఎక్కువ మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది.